కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ భయం. రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు. విజయవాడ ఆంధ్ర లోయలో కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు గొప్ప కథ నవల రచయిత. వీరి రచనలు మనుషుల మనస్తత్వాలని చక్కగా చూపిస్తాయి. 200కు పైగా కథలు రచించారు. ఇవి పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు, నీళ్లు, ముసురు, పొగమంచు, కళ్ళజోడు అనే సంపుటాలుగా వెలువడ్డాయి. వీరి నవలలు ధృవతార, చేదుమాత్ర, పంజరం, ముక్తి మొదలైనవి. రావిశాస్త్రి స్మారక సాహిత్యనిధి పురస్కారం, గోపీచంద్ మెమోరియల్ పురస్కారం, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి పురస్కారం, పులుపుల వెంకట శివయ్య పురస్కారం పొందారు. వీరి పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వినండి పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ భయం. వంట ఇంటి గుమ్మంలో నిలబడి చొక్కా చివరితో ముక్కు తుడుచుకుంటూ ఒక చేత్తో జారిపోతున్న లాగును పైకి లాక్కుంటూ, పిన్ని, నువ్విచ్చిన లెక్కలన్నీ చేసేశాను, ఇంకా ఆడుకోమంటావా అని అడిగాడు చిరంజీవి. కుంపటి మీద కాఫీకి నీళ్లు పడేసి జానకి అతని వంక చూస్తూ కోపంగా, చొక్కాతో ముక్కు తుడుచుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ ఎప్పుడైనా చూశానంటే వీపు చీరేస్తాను, గుర్తుపెట్టుకో. ఇచ్చిన కూడికలు తీసివేతలు చేసావా? కాసేపు ఉండి చూస్తాను. ఈలోపుగా మన వరండాలో ఆడుకో. దుమ్ములో తిరిగినట్టు తెలిసిందా? నీకు ఇవాళ మూడిందన్నమాటే అన్నది. చిరంజీవి పిన్ని అనుమతి పొంది త్వరగా ముందు హాల్లోకి పోయి బీరువా వెనక ఉన్న రబ్బర్ బంతిని తీసుకుని వేప చెట్టు నీడలో నడిచి సరిహద్దు గోడ పక్కగా వెళ్ళి, సేతు, మా పిన్ని ఆడుకోమన్నది, రా అని పిలిచాడు. సేతు వాళ్ళ ఇంటి వరండాలో కుర్చీలో కూర్చుని ఏమీ తోచక కూన్రాగాలు తీస్తున్నాడు. చిరంజీవి పిలుపు విని సేతు గోడ గెంతి పరిగెత్తుకుని వచ్చాడు. వాడికి ఎప్పుడూ తీరికే. వాళ్ళ ఇంట్లో వాణ్ణి చదువుకో, లెక్కలు చెయ్యి, ఎక్కాలు వెళ్ళవేయి అని సాధించేందుకు ఎవరూ లేరు. వాళ్ళమ్మ వాడి చిన్నతనంలోనే పోయింది. వాళ్ళ నాన్న తహసీల్దారు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. సేతు ఈ వేసవకాలం సెలవుల్లో ఏమీ తోచక బాధపడతాడు. వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది, ఎన్నో బొమ్మల పుస్తకాలున్నాయి. ఆడుకునేందుకు కావలసిన సామాన్లు కొయ్యి గుర్రం, కీ ఇస్తే పరిగెత్తే రైలు బండి మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సేతుకు రేడియో వినటం ఇష్టం లేదు. దాన్ని వాళ్ళ అక్కయ్యకి వదిలేస్తాడు. బొమ్మలతో ఆడుకోవటం అన్నా వాడికి చిరాకే. 6 ఏళ్ళు వెళ్ళి ఇంత పెద్దవాడిని అయిన తర్వాత వెధవ బొమ్మలాటేమిటి అని వాడు విసుక్కుంటూ ఉంటాడు. అందువల్ల ఒక్కగానొక్క కొడుకే అని గారాబంతో వాళ్ళ నాన్నగారు కొనుక్కొచ్చే బొమ్మలన్నీ అతని చెల్లెలు మంగకిచ్చేవాడు. వాడికి కాలక్షేపం చేసేందుకు తనంత పెద్దవాడొకటి తోడు కావాలి.
చిరంజీవి అన్ని విధాలా తగును, కానీ వాడికి ఇంట్లో బోలెడన్ని బరువులు, బాధ్యతలు. వాడి పిన్ని వాడి పట్ల చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె వాడిని ఎండలో దుమ్ములో కాలు పెట్టనివ్వదు. ఆమె ఇచ్చిన లెక్కలన్నీ వాడు చెయ్యాలి. అంతా అయిన తర్వాత ఎప్పుడో ఒక్క గంట సేపు ఆడుకొనిస్తుంది. రోజుకి ఇన్ని గంటలుండగా అంతా వ్యర్థంగా లెక్కలు చేస్తూ, ఎక్కాలు వల్లిస్తూ, ఇంకా ఏవేవో పాఠాలు చదువుతూ గడిపి ఒక్క గంట మాత్రమే ఆడుకోవాలనటం ఏమీ మంచి విషయం కాదు. ఇన్ని బాధ్యతలు నిర్వహించుకొని కానీ చిరంజీవి బంతి పుచ్చుకుని గోడ దగ్గరకు వచ్చి పిలవడు. ఏమీ తోచక బాధపడే సేతుకు ఆ పిలుపు వినిపించిందంటే మహదానందం కలుగుతుంది. సేతు గోడ దూకి రాగానే ఇద్దరూ కలిసి విశాలంగా ఉన్న ఆ వరండాలో ఫుట్బాల్ ఆడుకోవడం ప్రారంభించారు. అది ఒక పెద్ద రబ్బరు బంతి. ఆట మొదలుపెట్టే ముందు చిరంజీవి సేతుతో, ఒరే పెద్దగా అరవకు, మా పిన్ని ఊరుకోదు, నీకు తెలుసుగా, మునుపు మా నాన్నగారితో చెప్పి ఎట్లా కొట్టించిందో అన్నాడు. సేతుకు ఆ విషయం బాగా తెలుసు. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. 10-15 రోజుల క్రితం ఒకనాడు వాళ్ళిద్దరూ ఇలాగే ఆడుకుంటూ ఉండగా ఆ బంతి తగిలి వరండాలో గోడకు తగిలించి ఉన్న ఒక ఫోటో కింద పడి దాని అద్దం పగిలిపోయింది. ఆ ఫోటో చిరంజీవి తల్లిది. అతని తండ్రికి పిన్నికి ఇద్దరికీ ఆ ఫోటో అంటే గౌరవం. పిన్ని ప్రతి శుక్రవారము దొడ్లో పూచిన మల్లెపూలతో దండగుచ్చి ఆ ఫోటోకు వేస్తుంది. నాన్న సంగతి సరే సరి, పిన్ని అంటే ఆయనకి ఎంత అనురాగమో ఆ ఫోటో అన్నా అంతే అనురాగం. ఈ విధంగా బంతి తగిలి ఫోటో క్రింద పడి పగిలిపోయిన సంగతి పిన్ని నాన్నతో ఆఫీస్ నుంచి రాగానే చెప్పింది. ఆయన రుద్రుడైనాడు. సేతు అంచనా ప్రకారం ఆనాడు చిరంజీవి తిన్నన్ని దెబ్బలు ఈ భూమి మీద ఎవరూ తిని ఉండరేమో. చివరకు వాళ్ళ పిన్ని అడ్డం పోయి చిరంజీవిని చేతుల్లోకి తీసుకుని, బాగానే ఉంది, ఏదో పొరపాటున బంతి తగిలి ఫోటో పగిలిపోయినంత మాత్రాన కుర్రవాణ్ణి ఇంతగా బాదుకుంటారా, ఆ ఫోటోకు మళ్ళీ అద్దం వేయించుకొస్తే సరి అని భర్తను మందలించి చిరంజీవిని సముదాయించింది. చిరంజీవి అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూనే పిన్ని భుజం మీద తల పెట్టుకుని పడుకున్నాడు. ఇదంతా సేతు చాటుగా ఉండి చూశాడు కూడా. గోడ గడియారం 3 గంటలు కొట్టింది. సేతు చిరంజీవి ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. బయట ఎండ మండిపోతోంది. నిప్పుల మీద నుంచి వస్తున్నట్టు గాలి వేడిగా వీస్తోంది. 2 పిచ్చుకలు పంచెలో నేల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. వేప చెట్టు మీద వేంచేసి ఉన్న కాకి ఒకటి కా కా అని కూసింది. ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది. చిరంజీవి సేతు ఇద్దరూ నిర్విణ్ణులై నిల్చుండిపోయారు. చిరంజీవి శక్తి కొద్దీ కాలితో తన్నిన బంతి వరండాలో టిక్కుటిక్కుమని శబ్దం చేస్తూ ఆడుతున్న గోడ గడియారం అద్దానికి తగిలి దాన్ని పగలగొట్టి పక్క గుమ్మంలో నుంచి ఎగిరి గది లోపలికి పోయి అక్కడ గోడకు తగిలించి ఉన్న నిలువుటద్దాన్ని క్రింద పడేసి మూలగా ఉన్న కెరసనాయిల్ సీసాని, హరికేన్ లాంతర్ని దొర్లించి మళ్ళీ వరండాలోకొచ్చి మెట్లు దాటి వేప చెట్టు క్రింద రాలి ఉన్న ఎండుటాకుల్ని గలగలలాడిస్తూ దొర్లిపోయి వేప చెట్టు మొదట్లో ఆగిపోయింది. ఒక్క క్షణం గడిచాక వాళ్ళిద్దరికీ స్మృతి వచ్చింది. ఇద్దరూ భయం భయంగా బెక్కచూపులు చూసుకున్నారు. తర్వాత ఇద్దరూ ఆ గది లోపలికి పోయి జరిగిన ఘోరం అంతా చూశారు. కిరసనాయిలు ఆ గది నిండా వ్యాపించింది. పెద్ద అద్దం నేల మీద పడి ముక్కలు ముక్కలై ఉంది. హరికేన్ లాంతర్ గ్లాసు పప్పు పప్పు అయిపోయింది. కిరసనాయిల వాసన గుప్పుమని వ్యాపిస్తోంది. ఇద్దరు స్నేహితులు ఏం చెయ్యాలో తెలియక బిక్కమొహాలు వేసుకుని ఒకచోట కూర్చున్నారు. జానకి ఏదో పని మీద వరండాలోకి వచ్చి దొంగల్లాగా కూర్చుని బిక్కచూపులు చూస్తున్న ఆ ఇద్దరినీ చూసింది. ఆమెకు అనుమానం వేసింది. ఆమె గట్టిగా గాలి పీలుస్తూ ఏమిటి వాసన అంటూ ఆ గదిలోకి పోయి చూసింది. సేతు ఎందుకైనా మంచిదని లేచిపోబోయాడు. చిరంజీవి అతని చేతిని పట్టుకొని, ఇలా నన్ను ఆపదలు నెట్టేసి నువ్వు నిశ్చింతగా వెళ్ళిపోతున్నావా అన్నట్టు జాలిగా చూశాడు. సేతు ఆగలేదు. ఆమె వస్తే
తనతో ఆడుతున్నందుకు కూడా చిరంజీవిని శిక్షిస్తుంది. అందువల్ల తను వెళ్ళిపోవడమే మంచిది. సేతు మరుక్షణంలో గోడ దూకి తమ పంచులోకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు. ఆ గదిలో జరిగినదంతా చూసేసరికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఆమెకెప్పుడూ ఏ వస్తువు పాడు కావటం ఇష్టం లేదు. ఇప్పుడు పగిలిపోయిన అద్దం ఆమె పెళ్లి నాటిది. ఇప్పుడు పగిలిపోయిన హరికెల్లాంతర్ గ్లాసు 2 ఏళ్ల నాటిది. ఆమె ఆ గదిలో జరిగిన ప్రళయం అంతా చూసి వరండాలోకి వచ్చేసరికి ఎదురుగా టిక్కు టిక్కుమని ఆడుతున్న గడియారం అద్దం పగిలిపోయి దీనంగా కనిపించింది. ఆమె హవ్వా అని నోరు నొక్కుంది. చిరంజీవి వంక ఇలాంటి రాక్షసుడివే నువ్వు అన్నట్టుగా చూసింది. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కినాయి. మీ నాన్నగారిని రాని, ఇదంతా ఇలాగే ఉంచి చూపిస్తాను, నీ ఆగడాలేమిటో ఆయన కనుక్కుంటారు అంటూ లోపలికి పోయింది. చిరంజీవి అలాగే కూర్చుని ఉన్నాడు. బంతి వేప చెట్టు మొదట్లో పడి ఉంది. వేప చెట్టు క్రింద ఎండిపోయిన ఆకులు రాలి ఉన్నాయి. ఏదో పిట్ట విచిత్రంగా కూస్తూ హడావిడిగా ఎగిరిపోతోంది. వరండాలో పిచ్చుకలు 2 కిచకిచలాడుతూ ఈ వ్యవహారాన్ని గురించే కావలు మాట్లాడుకుంటున్నాయి. ఎండ తీవ్రంగా కాస్తూనే ఉంది. వరండాలో నుంచి కనపడుతున్న ఆకాశ భాగంలో మబ్బు తునకలు 2 కదులుతున్నాయి. సేతు గోడ దగ్గరకు వచ్చి చిరంజీవిని నెమ్మదిగా పిలిచాడు. కానీ చిరంజీవి పలకలేదు. కాసేపు ఎదురుచూసి సేతు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. చిరంజీవికి ఏమీ తోచలేదు. అతడు చాలాసేపు అలాగే కూర్చున్నాడు. అతనికి ఇప్పుడంతా తలుచుకుంటే భయంగా ఉంది. నాన్న అలసిపోయి ఇంటికి వస్తాడు. అప్పుడు ఈ విషయం విన్నాడంటే ఆయన కోపానికి హద్దు ఉండదు. పుట్టగానే తల్లిని మింగిన రాక్షసుడని ఆయనకు అసలే తన మీద కోపం. పిన్ని కనుక లేకపోతే ఈ పాటికి ఎప్పుడో తనను చంపివేసి ఉండేవాడు. పిన్ని కూడా మంచిదే, కానీ మంచితనం అతిగా చూపించి పిల్లవాడిని చెడగొట్టడం ఆమెకి ఇష్టం లేదు. అందువల్ల ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పకుండా ఉండదు. గోడ గడియారం 4 గంటలు కొట్టింది. చిరంజీవి దాని కేసు చూశాడు. దాని అద్దం 7-8 ముక్కలుగా పగిలిపోయింది. దాన్ని ఇలా ఎవరైనా చూస్తే అసహ్యంగానే ఉంటుంది. అది చాలా పాత గడియారం. తన తాతగారు బాగా బ్రతికిన రోజుల నాటిది. అది ఆ కారణంగా ఆ ఇంట్లో చాలా ప్రాముఖ్యాన్ని గడించుకుంది. తమ ఇంటికి ఎవరైనా వస్తే వారు వింతగా చూపించే వాటిలో ఇదొకటి. ఒక 100 ఏళ్ల నాటి రోలు, 60 ఏళ్ల నాటి తిరగలి, 40 ఏళ్ల నాటి పెద్ద పీట, దాదాపు 40 ఏళ్ల నాటి ఈ గోడ గడియారము. వీటిని చూపించి పాతకాలపు వస్తువులెంత మన్నికగలవో, ఎంత నిజాయితీగా పనిచేస్తాయో వివరిస్తారు. ఇన్నేళ్ల నుంచి విశ్వాసంతో పనిచేస్తున్నందుకు ఈనాటికి నీవు మంచి ప్రతిఫలమే చూపించావు అని కోపం తెచ్చుకున్నట్టు ఆ గడియారం శబ్దం చేస్తూ ఆడుతోంది. జానకి మొహం కడుక్కొని ముందు గదిలోకి వచ్చి చిన్న అద్దంలో మొహం చూసుకుంటూ పౌడరు, స్నో రాసుకోబోయింది. అవి 2 నిండుకున్నాయి. ఆమె అయ్యో నిన్ననే తెమ్మని చెబుదాం అనుకున్నాను, నా మతి మండిపోను, గుర్తే లేదు అని విసుక్కోవడం చిరంజీవికి వినిపించింది. తర్వాత ఆమె చిరంజీవిని వంట ఇంట్లో నుంచి పిలిచింది. బహుశా కాఫీ తాగేందుకు కావచ్చు. చిరంజీవి లేచి ముక్కు తుడుచుకున్నాడు. లాగు పైకి లాక్కున్నాడు. వంట ఇంట్లోకి పోదాం అనుకున్నాడు. కానీ అతడు అలా చేయలేదు. వరండా మెట్లు దిగి వేప చెట్టు నీడలో నడిచిపోయి సింహద్వారం దాటి వీధిలోకి వచ్చాడు. వీధిలో ఎండ మార్చి వేస్తున్నది. 4 గంటలైనా సూర్యుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. టెలిగ్రాఫ్ తీగల మధ్య 2 గాలిపటాలు చిక్కుకొని ఉన్నాయి. ఆ వీధి చివర చెట్టు కింద ఒకడు ఒక కుర్రవాడి సాయంతో గిన్నెలకు కళాయి వేస్తున్నాడు. ఆ కుర్రవాడు మోకాళ్ళ మీద కూర్చుని తోలుతిత్తిని ఒత్తుతున్నాడు. కొలిమి గుఫ్ గుఫ్ మని మండుతోంది. కొద్ది దూరంలో ఒక 60 ఏళ్ల ముదుసలి నీడలో కూర్చుని మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతోంది. 2 పిల్లలు చెరొకటి బేరం చేసి కొనుక్కుంటున్నారు. ఒక ఇంటి పంచెలో దూదేగల వాడొకడు
దూదేకుతున్నాడు. చిరంజీవి ఆ ఇంటి ముందు చాలాసేపు నిలబడి అదంతా చూశాడు. ఒకడొక బుట్ట భుజాన్ని పెట్టుకుని పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం అని అరుస్తూ పోతున్నాడు. ఒక ఇంటి పంచెలో చిరంజీవి ఈడితే ఒక పిల్ల బెలూన్ ఊది తనకంటే చిన్నవాడైన తమ్ముణ్ణి ఆడించిపోయింది. ఆ పిల్ల బెలూన్ ఊది బయటికి తీయగానే అది టప్ మని పగిలిపోయింది. ఆ చిన్నపిల్లవాడు కెవ్వుమని ఏడవడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి బెలూన్ పగలగొట్టినందుకు, తమ్ముడిని సముదాయించమంటే ఏడిపించినందుకు తల్లి ఏం శిక్ష వేస్తుందోనని హడలిపోతూ బిక్కమొహం పెట్టి తమ్ములు ఊలుకో అంటున్నది. మరికొంత దూరంలో ఒక ఇంటి పంచులో 10-15 మంది ఆడవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ ఇంటి సింహద్వారం మీద మాత్రం కుక్కలున్నవి జాగ్రత్త అని రాసింది. చిరంజీవి ఆ వాక్యం కూడబలుక్కుంటూ చదివాడు. అతనికి అక్కడ కుక్కలు కనిపించనే లేదు. ఇన్ని చూస్తూ నడుస్తున్న చిరంజీవి మనస్సు వికలమై ఉంది. అతనికి నాన్న ఇంటికి రాగానే జరగబోయే తతంగం తలుచుకుంటే వణుకు పుట్టుకొస్తున్నది. చిరంజీవి పెద్ద బజార్లోకి వచ్చాడు. నాన్నగారి ఆఫీసు ఇంకెంతో దూరం లేదు. ఆ ఆఫీస్ అతనికి బాగా తెలుసు. చిరంజీవి కాళ్ళు కాలుతున్నాయి. అయినా అతడు లెక్క చేయటం లేదు. అతని మనస్సంతా 1-2 గంటల్లో తనకు పడే శిక్ష మీదే ఉంది. నాన్న తనను పేమి బెత్తంతో కొడతాడు. పిన్ని కూడా ఈసారి అడ్డం రాదేమో. 5 అయినట్టుంది. చిరంజీవి వాళ్ళ నాన్నగారి ఆఫీస్ ముందు నిలబడ్డాడు. అక్కడ చాలామంది హడావిడిగా ఏదో వ్రాసుకుంటూ చేతిలో కాగితాలతో అటు ఇటు తిరుగుతున్నారు. చిరంజీవి నెమ్మదిగా లోపలికి నడిచాడు. అక్కడ టేబుల్ మీద వెనక ఉన్న మనుషులు కూడా కనిపించినన్ని కాగితాలున్నాయి. చిరంజీవి అక్కడ ఒక బల్ల ఉంటే దాని మీద కూర్చున్నాడు. లోపల ఏవేవో కాగితాలు కదులుతున్న చప్పుడు, కొద్ది కొద్దిగా మాటలు వినిపిస్తున్నాయి. ఇంతలో అతన్ని శేఖరం గారు పలకరించారు. ఆయన ఇల్లు కూడా తమ వీధిలోనే. ఆయన కూతురు రుక్మిణి తన బడిలోనే చదువుకుంటున్నది. ఆయన కళ్ళజోడు సవరించుకుంటూ, ఏమిరా ఇలా వచ్చావు, మీ నాన్నగారి కోసమా అంటూ గుమ్మంలోకి వెళ్ళి, ఏమో సారథి, మీ సుపుత్రుడు ఎందుకో వేయించేశాడు అంటూ చిరంజీవిని లోపలికి పంపించాడు. నాన్నగారి ముందున్న బల్ల మీద అటు ఇటు పెద్ద పెద్ద దొంతర్లుగా కాగితాలున్నాయి. ఆ 2 దొంతర్ల మధ్య నుంచి నాన్నగారి ముఖం కనిపిస్తోంది. ఆ బల్ల చివర చిరంజీవి గడ్డాన్ని కానుతోంది. ఆయన చిరంజీవిని చూసి, ఏమిట్రా అని అడిగాడు. చిరంజీవికి ఆయన కోపంగా ఉన్నట్టు కనిపించాడు. నిజానికి అది అలసట తప్ప మరేమీ కాదు. ఆయన నుదుటి మీద అక్కడక్కడ స్వేద బిందువులు ఉన్నాయి. చిరంజీవి సమాధానం చెప్పకపోయేసరికి ఆయన, ఏమిరా మొద్దు, అలా మొద్దులో నించున్నావే అని కసిరాడు. చిరంజీవి ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ ఏం చెప్పాలో తోచలేదు. చివరకు, నాన్న, పిన్ని స్నో పౌడర్ అయిపోయాయట తెమ్మన్నది అన్నాడు. సారథి ఉలిక్కిపడి, నోరు మూసుకో వెధవా అన్నాడు. తర్వాత వాడు అన్న మాట ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూశాడు. కానీ అదృష్టశాత్తు ఎవరి పనుల్లో వారు కంటదగ్నంగా మునిగి ఉన్నారు. సారథి గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్ళీ కాగితం మీద ఏదో వ్రాయటం ప్రారంభించాడు. చిరంజీవి ఆ బల్ల పక్కనే కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచేసరికి ఆయన పని పూర్తి చేసుకుని కాగితాలన్నింటినీ ఎక్కడవక్కడ సర్దేసి చిరంజీవితో, లే పోదాం అంటూ ఉండగా బుర్ర మీసాల వాడొకడు అక్కడికొచ్చి, మిమ్మల్ని ఆఫీసర్ గారు రమ్మంటున్నారండి అన్నాడు. ఆ బుర్ర మీసాల వాడి మెడలో ఏదో బెళ్ళ ఉంది. వాడి నెత్తిన టోపీ ఉంది. సారథి చిరంజీవిని అక్కడే వదిలి త్వరగా ఆఫీసర్ గారి గదిలోకి వెళ్ళాడు. ఆఫీసరు సారథిని కూర్చోమని చెప్పి, కంగ్రాచులేషన్స్ మిస్టర్ సారథి, ఇవాళే కంపెనీ నుంచి మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి. పని తొందరలో ఉండడం వల్ల ఉదయం నుండి చెప్పడానికి వీలు పడలేదు అంటూ ఆ కాగితాలు ఆయనకు అందించాడు. సారథి పొంగిపోయాడు. ఆయన ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ కోసం కాచుకుని ఉన్నాడు. ఆయన ఆనందం పట్టలేక ఆఫీసర్తో కరచాలనం చేసి, ఇదంతా మీ చలవ అన్నాడు.
ఆఫీసర్ నవ్వుతూ, మరి మాకు ఏ డిన్నరో ఏర్పాటు చేయించండి అన్నాడు. సారథి అలాగే అంటూ యువతలకొచ్చాడు. అప్పుడే అందరూ ఆయన చుట్టేసి ఆ ఆర్డర్ కాగితాలు చూస్తున్నారు. చిరంజీవికి ఆ గుంపులో వాళ్ళ నాన్న కనిపించనే లేదు. వాడు కాదుర్దా ఎక్కువై నాన్న అని పెద్దగా కేకవేశాడు. సారథి యువతలకి వచ్చి వాడిని దగ్గరకు తీసుకున్నాడు. తర్వాత ఆయన అప్పటికప్పుడే అందరినీ టీ పార్టీకి ఆహ్వానించాడు. ఆఫీసర్ గారిని పిలిస్తే ఆయన, క్షమించి సారథి, నేను ఈ పూట ఊరికి వెళ్ళాలి, ఇంటికి పోయి ఎన్నో సర్దుకోవాలి, మరేమనుకోకు అన్నాడు. అందరూ తమ తమ కాగితాలన్నీ సర్దేసి తయారైనారు. చిరంజీవికి ఈ హడావిడంతా ఏమిటో అర్థం కాలేదు. అతడు వాళ్ళ నాన్న చెయ్యి మాత్రం వదిలిపెట్టలేదు. వాళ్ళలో చాలామంది చిరంజీవిని చూసి మీవాడేనా అని అడిగి అవుననిపించుకొని వాడి బుగ్గలు నొక్కి నొక్కి వదిలిపెడుతున్నారు. శేఖరం వాడిని ఎత్తుకొని, అసలు ఇవాళ వీడు రాబట్టే ఇది జరిగింది, ఇంటి దగ్గర వీడిని ఎప్పుడూ కొట్టి చంపుతూ ఉంటాడండి దుర్మార్గుడు అన్నాడు సారథిని ఉద్దేశించి. సారథి మళ్ళీ చిరంజీవిని దగ్గరకు తీసుకుంటూ, ఊరికే ఎందుకు కొడతానరా శేఖర్, ఎప్పుడు ఏవో అల్లరి పనులు చేసి వాళ్ళ పిన్నిని ఏడిపిస్తూ దెబ్బలు తింటూ ఉంటాడు అన్నాడు. అందరూ ఏదో హోటల్లోకి వెళ్ళారు. అక్కడ చల్లగా ఉంది. అందరూ ఒక రూమ్లో కూర్చుని ఏవేవో ఫలహారాలు తెప్పించుకొని తిన్నారు. చిరంజీవికి బల్ల మీద ఉన్న జిలేబీ అందలేదు. అతడు లేచి నిలబడి వాళ్ళ వంక చూస్తూ ఆ జిలేబీ తిన్నాడు. అది తినేసరికి అతనికి మొహం మొత్తింది. అందరూ మరికొద్దిసేపట్లో బయటకు వచ్చి సారథికి గుడ్ బై చెప్పి ఎవరి దోవన వారు వెళ్ళిపోయారు. సారథి, చిరంజీవి, శేఖరం గారు ముగ్గురు నెమ్మదిగా నడవటం ప్రారంభించారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చిరంజీవి, నాన్న స్నో పౌడరు అన్నాడు. సారథి నవ్వి ఒక కొట్లోకి వెళ్ళి స్నో సీసా ఒకటి, పౌడర్ డబ్బా ఒకటి కొన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి చిరంజీవికి మళ్ళీ భయం పట్టుకుంది. వాడు నాన్నగారి చేతుల్లో నుంచి స్నో సీసా, పౌడర్ డబ్బా తీసుకుని ఒక్క అంగలో ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళ నాన్న శేఖరం గారితో మాట్లాడుతూ వాకిట్లోనే నిలబడ్డాడు. చిరంజీవి ముందు గదిలోకి తొంగి చూశాడు. ఆ గది శుభ్రంగా కడిగి ఉంది. ఎక్కడా కిరసనాయిల వాసన కూడా లేదు. అతడు వంట ఇంట్లోకి వెళ్ళి పిన్ని పిన్ని అని పిలిచాడు. గుమ్మంలో నిలబడి తల్లో పూలు పెట్టుకుంటున్న జానకి అతన్ని చూసి కోపంతో, కాఫీ నీళ్ళైనా తాక్కుండా ఎక్కడికి పోయినావో చెప్పు ముందు అని గదమాయించింది. చిరంజీవి వెనక దాచిపెట్టిన స్నో పౌడరు బయటికి తీశాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఇవెక్కడివి అని అడిగింది. నాన్నగారు అన్నాడు చిరంజీవి. ఇంతలో వాళ్ళ నాన్న హలో జానీ అంటూ రానే వచ్చాడు. జానకి మొహం ముడుచుకొని, ఛీ జానీ ఏమిటి పెంపుడు కుక్కల్ని పిలిచినట్టు అన్నది. సారథి కూర్చుంటూ, అయితే స్నోలు పౌడర్ల కోసం ఆఫీస్ కబుర్లు పెట్టడం ఎక్కడ నేర్చావు అని అడిగాడు. జానకి ఆశ్చర్యపోయింది. చిరంజీవి నెమ్మదిగా వాకిట్లోకి వెళ్ళాడు. గోడ మీదుగా సేతు ముఖం కనిపించింది. వారిద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. 1 నిమిషం గడిచేసరికి వంట ఇంట్లో నుంచి కేక వినిపించింది. చిరంజీవి నెమ్మదిగా నడిచి లోపలికి వెళ్ళాడు. సారథి వాడిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని, గడియారం అద్దం పగలగొట్టావా, అలా వస్తువుల్ని పాడు చేసుకుంటారా ఎవరైనా, తప్పు కదూ, రేపు దానికి మరో అద్దం వేయించి బాగు చేయిస్తానులే. అన్నట్టు ఇందాక ఎండలో నడిచొచ్చావు కదా, కాళ్ళు కాలలేదు, రేపు బజారుకు పోయి నీకు చెప్పులు కొంటానులే. నువ్వు కాఫీ తాగలేదని పిన్ని చెప్పిందే, ఇగో తాగు అన్నాడు. చిరంజీవి అమ్మయ్యా అనుకున్నాడు. పిన్ని మాత్రం ఏదైనా అతి పనికిరాదు అన్నది. తండ్రి నవ్వాడు. చిరంజీవి కూడా నవ్వాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన సేతు కూడా నవ్వాడు. ఇది
భయం కథ. చిన్నపిల్లల ఊహలని, ఆలోచనల్ని చక్కగా చూపించిన కథ. కథ నడుస్తున్నంతసేపు చిరంజీవితో పాటు మనకి కూడా రకరకాల ఆలోచనలు, ఊహలు. ఏమవుతుందో చిరంజీవికి, ఏం చేస్తాడో అని ఆలోచిస్తాం. చివరికి కథ సుఖాంతం అవుతుంది. అమ్మయ్య అనుకుంటాం. కొన్నిసార్లు అనవసరమైన లేనిపోని ఆలోచనలు మనల్ని ఇలాగే భయపడుతుంటాయి కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.